ఆయిర నాన్నలు నేను దోసకాయ ఒట్టి చేపలు వండేది చూపిస్తున్నా బిడ్డ కూర. కుంపట వెలిగించుకొని చెట్టు పెట్టి నూనె పోసేసిన. అంతలోపు ఏం కావాలో చెప్తా బిడ్డ. ఒట్టి చేపలు, టమాటా, దోసకాయ, ఉల్లిగడ్డలు నూనె పోసేసుకున్నా. కారము, అల్లం వెల్లిపాయ, ఉప్పు, పసుపు బిడ్డ పక్కన వేసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ ఎండు చేపలు నూనెలో వేసుకొని వేయించుకోవాలి బిడ్డ. వేయించి మంచి జ్వరం మంచిగా వాసన వచ్చేదాకా వేయించుకొని వేగినాక దీంట్లోకి గిన్నెలకు తీసేసుకోవాలి బిడ్డ. చూపిస్తాను మీకు. వేగుతున్నాయి చూడన్నా ఇట్లా కలుపుకోవాలా. వేగుతుంటే తీసేసుకోవాలి బిడ్డ. అంటే వేగినాయి, మరి ఎక్కువ కూడా వేయవద్దు బిడ్డ. తీసేసి అదే నూనెలో ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. కోసిన ఉల్లిగడ్డలు వేసి ఉల్లిగడ్డ కొంచెం వేగదాకా కలుపుకుంది బిడ్డ. ఉల్లిగడ్డ వేగిందన్న ఇప్పుడు పసుపు వేసిన బిడ్డ. వేసి కొంచెం కలుపుకోవాలి బిడ్డ. ఈ కూర మా అమ్మమ్మ చేస్తుండే, ఎక్కువ చేస్తుండే, చాలా ఇష్టంగా తింటుండే మా ఇంట్లో అందరూ. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసేసుకోవాలి బిడ్డ. వేసినాక ఇది కొంచెం కలిపి ఇట్లా ఊరించుకుంటే మా అమ్మమ్మ వండుతుండే, మంచిగా అనిపిస్తుండే బిడ్డ. అప్పుడు దోసకాయ ముక్కలు పసుపు వేసినాక కలుపుకొని దోసకాయ ముక్కలు వేసేసుకొని మంచిగా కలిపేసి కలపాలి బిడ్డ. మంచిగా కలిపేసేసుకొని ఉప్పు వేసేసుకోవాలా. ఉప్పు వేసినాక మూత పెట్టుకోవాలి బిడ్డ. దమ్ములు మెల్లగా ఉడుకుతుంది అన్న మంచిగా. ఇట్లా ఉడికినాక కారం వేసేసిన, కారం పొడి, టమాటా ముక్కలు వేసి కలిపేసుకోవాలి బిడ్డ. మూత పెట్టేసుకోవాలి నాన్న. మంచిగా ఉడుకుతుంది. ఎర్ర ఉడికినట్టు అయింది, మంచిగా ఉడికింది బిడ్డ. టమాటా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఎండు చేపలు వేసేసి కలిపి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకోవాలి బిడ్డ. చాలా బాగుంటుందంట, టేస్ట్ చాలా బాగుంటుందంట. మా పాపకు చాలా ఇష్టము. వాళ్ళ మేనత్త పోలికి వచ్చింది. నీసులు అంటే చాలా ఇష్టం మా పాపకి. ఇట్లా వెరైటీస్ ఏదో ఒకటి చేసి పెడతా ఉంటా. ఇష్టంగా తింటారు బిడ్డ మా వారు, మా పాప. మళ్ళీ మా బాబులు ఇద్దరు తినరు. అయింది బిడ్డ, మంచిగా ఉడికింది. కొత్తిమీర జల్లేసుకొని కొంచెం సేపు అట్లా ఉంచేసి తీసేసుకోవాలి బిడ్డ. దించేసుకోవాలా. ఇక నాన్న డిష్ అవుట్ చేసి పెట్టిన బిడ్డ. చూడండి, మీరు కూడా చేసి తిని చూసి నాకు చెప్పండి బిడ్డ. ఓకే నా బంగారంలో. ఓకే బిడ్డ.